బేసిక్ గా ఫ్రీడమ్ ఉండదు అంటారు కదా. అవును. అక్కడ ఉండే జనానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదా? ఫ్రీడమ్ లేదు, మేము మీరు చెప్పండి చేయాలనుకున్నది. మేడం. ఫ్రీడమ్ అంటే మీరేమనుకుంటున్నారు? మీ మనకి కాన్సెప్ట్‌లో? ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి నచ్చింది చేస్తారు. గవర్నమెంట్ పెట్టిన రూల్సే ఫాలో అవ్వాలి అట్లేం ఉండదు మనకి. మనం ఏమనుకుంటే ప్రజాపాలన కదా ఇక్కడ సాగుతుంది బేసిక్‌గా. హ్మ్. ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల చేత పాలించబడుతుందని చెప్పి మనకుంటుంది. ఓకే. అక్కడ అలా ఎందుకుండదు? అక్కడ అది లేదు అనేది అక్కడుండే జనానికి ప్రాబ్లమ్ గాదా అని. ఆ! నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మనము ఫ్రీడమ్, డెమోక్రసీ అని చెప్పేసి మనం మాట్లాడుతూ హ్మ్. ఉంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ యెస్. మీరంటారు. మనం ఏ లీడర్‌నైనా మనం క్వెషన్ చేయొచ్చు. మనకు ఆ హక్కు, హ్మ్. దమ్ము, ధైర్యం మనకుంది హ్మ్. అని చెప్పేసి అనుకుంటాం. అవును. ప్రాక్టికల్‌గా అది జరుగుతదా ఇక్కడ? ఓకే. మీరు చెప్పండి జరుగుతదా? అంటే మరీ ఏదైనా ఒక సిట్యుయేషన్ వస్తే అట్‌లీస్ట్ మాట్లాడగలం గదా ఫర్ మనం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంది మేడం. మీ అవును. ఇంటి దగ్గర ఒక రోడ్ ప్రాబ్లమ్ వచ్చింది. దానికి అన్ని గుంతలున్నాయి. మీరు హ్మ్. 1 మంత్, 2 మంత్స్ నుంచి చూస్తా ఉన్నారు. హ్మ్. మీరు ఒకసారి హైలైట్ చేశారు. ఇక్కడ రోడ్ మీద గుంతలున్నాయి. మీన్స్ జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. లోకల్ లీడర్ ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదేంటి అని చెప్పి మీరు అంటారు. దాని తర్వాత ఏమైతది మీ పొజిషన్? ఓకే. అక్కడ ఉన్న బెదిరిస్తారు. లోకల్ లీడర్స్ ఉంటారు కదా! అంటే అవును. టెర్రరిస్ట్‌ల కన్నా డేంజర్ క్యాండిడేట్‌లు కొంతమందిని బతుకుతూ ఉంటారు. ఎవరు వెనకాల పారాసైట్స్ లాగా. హ్మ్. పొలిటీషియన్ లీడర్ వెనకాల తిరుగుతుంటారు. వాళ్ళు అవును. చాలా డేంజర్. హ్మ్. లీడర్ పాపం నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే, ఎంపీఓ వాళ్ళు ఇన్వాల్వ్ కారేమో పర్సనల్‌గా గానీ, వాడి వెనకాల ఉన్న చెంచాగాలు ఉంటారు చూడండి. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. వాడు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాడు. మీ ఇంటికి వచ్చి మీకు ఎవరైనా క్వెషన్ అడుగుతారు. హ్మ్. అంటే ప్రపంచం మీన్స్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్ లేదు. మీ ఒక్కరికి ఎందుకు ప్రాబ్లమ్ వచ్చిందంటాడు. మీరు తలతిక్కగా ఏమైనా సమాధానం చెప్పారనుకోండి, అదేంటి మేము టాక్సీలు కడుతున్నాము అది ఇది అని చెప్పేసి అంటే మిమ్మల్ని ఊరుకుంటారా? 2 పీకుతారు గట్టిగా. హ్మ్. పీకిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీరు క్వెషన్ చేయాలంటే కూడా భయమేస్తుంది మీకు. ఓకే. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు సిట్యుయేషన్ మన ఇండియాలో. ఫ్రాంక్‌గా అట్‌లీస్ట్ మనం చెప్పాలంటే. వీడియోస్ అయితే చేస్తాం గదా! ఇన్‌స్టాగ్రామ్‌లోనో, సోషల్ మీడియాలోనో మాకిది ప్రాబ్లమ్ ఉంది అని చైనాలో రైజ్ కూడా చేస్తారు చేస్తాం. మేడం. ఓకే. చైనాలో ఇంకా టిక్‌టాక్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. కొన్ని ఛానెల్స్ ఉంటాయి పర్టిక్యులర్‌గా. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్‌ని ఛాలెంజ్ చేయొచ్చు డైరెక్ట్‌గా. ఇక్కడ రోడ్ బాగాలేదు అని చెప్పేసి మీరు క్వెషన్ చూపించండి వాడికి. వాడు వితిన్ 24 అవర్స్‌లో ఆ రోడ్ ఫిక్స్ కాలేదు అనుకోండి. హ్మ్. వాడికుంటది ఇంకా. ఆ పర్టిక్యులర్ లోకల్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఉంటారు కదా! వాడికుంటది ప్రాబ్లమ్. ఓహ్! మరి ఫ్రీడమ్ లేదని అదే ఎందుకంటారు? కదా ప్రాబ్లమ్. ప్రాక్టికల్‌గా మనం చూస్తే తెలుస్తది. ఇక్కడేంటంటే ఎవరైనా క్వెషన్ చేస్తే తంతారు. హ్మ్. అక్కడ క్వెషన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు. గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తది. అరే! ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నారా మీరు? నేను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను కావాలంటే నా ఛానెల్‌లో మీ ఉండే చూడండి. హ్మ్. వాళ్ళ లోకల్ పీపుల్ ఉంటారు కదా! టిక్‌టాక్స్ మనం జనరల్‌గా చేస్తాం కదా! ఫన్నీ వీడియోస్. అట్లా వాళ్ళు హ్మ్. గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తూ చేస్తారనమాట. ఇక్కడ రోడ్ బాగాలేదు. ఇక్కడ చెట్లు ఎక్కువ పెరిగిపోయాయి. హ్మ్. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ జనాలకు యాక్సిడెంట్స్ అయితున్నాయి అని చెప్పి వాళ్ళు క్వెషన్ చేస్తా ఉంటారు. ఓకే. రోడ్ మెజర్‌మెంట్స్ చూపించి. ఈ ఓహ్! రోడ్ చూడండి ఎంత వచ్చింది. ఈ స్కై మీన్స్ ఫుట్ వాక్ ఎంత ఉండాలి అది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది కరెక్షన్ అయిపోతాయి. ఇమ్మీడియేట్‌గా కరెక్షన్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకతను తిరుపతి నుంచి వచ్చాడు. మొన్న రీసెంట్‌లీ 2 మంత్స్ బ్యాక్. హ్మ్. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం అక్కడ ఐస్ ఫార్మ్ అవుతుంది మేడం. ఓకే. చాలా కోల్డ్ టెంపరేచర్ ఉంటది కదా! ఐస్ ఫార్మ్ అవ్వడం వల్ల డ్రైనేజ్ మూత దగ్గర కొంచెం గుంతలాగా పడి ఆయన స్కిడ్ అయ్యి పడిపోయాడన్నమాట బైక్ నుంచి. ఓకే. దెబ్బేం తగలలేదు. స్కిడ్ అయ్యి పడ్డాడు బైక్ పై నుంచి. పడితే నేను చూసాను. నెక్స్ట్ ఫోటో తీసుకొని మనకు ఛానెల్‌లో ఉంటది ఆప్షన్. హ్మ్. మీన్స్ గ్రూప్‌లో పెట్టామన్నమాట. ఇట్లా చూడండి అని చెప్పేసి. నెక్స్ట్ డే పోయి చూస్తే ఆయన మొత్తం దాన్ని మంచిగా సెట్ చేసి, సిమెంట్ ఏసి అన్నేసి పెట్టారు క్లియర్‌గా. అలా ఉంటది రెస్పాన్స్. మరెందుకని ఈ పేరొచ్చింది ఫ్రీడమ్ ఉండదు అని జెప్పి? అదే నాకు ఇప్పటికి కూడా అదే డౌట్ వస్తదంట. ఫ్రీడమ్ అంటే యాక్చువల్లీ ఏంటి అని. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ మీకు 24 అవర్స్ నేను వాటర్ ఇస్తున్నాను. 24 అవర్స్ నేను కరెంట్ ఇస్తున్నాను. నువ్వు జాబ్ చేసుకోవడానికి నీకు ఆపర్చునిటీస్ ఎన్నో ఇచ్చాను కోకొల్లలో. హ్మ్. నువ్వు బిజినెస్ చేసుకుంటావా అంటే నీకు ఆపర్చునిటీ ఇచ్చాను నేను. లోన్ ఇస్తాను. నీకు సబ్సిడీస్‌లో నీకు మిషనరీ పర్చేస్ చేసి నీకు ఇస్తాను. ఫ్రీగా రెంట్ లేకుండా ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ వరకు నీకు ఆపర్చునిటీ పెట్టుకోవడానికి మీన్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి కదా! హ్మ్. జోన్స్. హ్మ్. అట్లాంటి దాంట్లో నీకు ఫ్యాక్టరీ లొకేషన్ ఇస్తాను. మిషనరీలో సబ్సిడీ ఇచ్చి నేను పర్చేస్ చేపిస్తాను. నీకు అది అమ్ముకోవడానికి పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ నేను క్రియేట్ చేశాను. మేముండే ఫుతేన్ హ్మ్. యూబూలో ఫుతేన్ అనే ఒక మార్కెట్ ఉంది మేడం. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ రేడియస్‌లో దగ్గర దగ్గర 1,00,000 షాపులు ఉంటాయి దాంట్లో. 1,00,000 షాపులలో ఆల్మోస్ట్ ఫ్యాక్టరీస్ అవుట్‌లెట్స్ ఉంటాయన్నమాట అవి. ఓకే. వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఎక్స్‌పోర్ట్ చేస్తారు. హ్మ్. అంటే నాకు తెలిసినంత వరకు మన వాళ్ళకి తెలిసే ఉంటది. బిజినెస్ చేసుకునే వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, ప్రపంచం మొత్తంలో వచ్చి జనాలు అక్కడ పర్చేస్ చేసుకొని పోతారు. ఓకే. ఆ రేంజ్‌లో నీకు బిజినెస్ ఆపర్చునిటీ నేను ఇస్తాను. షిప్పింగ్, షిప్పింగ్ చేయడానికి నీకు ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. పెద్ద పెద్ద హైవే రోడ్స్ నీకు కట్టాను. నీకు ట్రక్ ఆపర్చునిటీస్ ఇచ్చాను. షిప్పింగ్ మీన్స్ షిప్పింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా! అక్కడ చాలా కోకొల్లలు ఉంటారు. ఏ ప్రపంచంలో ఎక్కడైనా పోయి నువ్వు ఎక్స్‌పోర్ట్ చేసుకో, అమ్ముకో అని చెప్పేసి. ఓకే. జనాల దగ్గరికెళ్ళి నువ్వు వెళ్లి అమ్ముకునే అవసరం లేదు. జనాలు వచ్చి నీ దగ్గర పర్చేస్ చేసుకుంటారు. ఆ ఆపర్చునిటీస్ నేను నీకు క్రియేట్ చేసి ఇచ్చాను. నువ్వు చేయగలుగుతావా? అంటే డెఫినెట్‌లీ నేను చేస్తా అంటాడు. వాడికి హ్మ్. ఆపర్చునిటీ ఏముంది ఇంకా? ఫ్రీడమ్ అని అంటాం. ఇక్కడ మనం రోడ్ మీద కూర్చొని బీర్ తాగుదామంటే పోలీసోళ్ళు వచ్చి మక్కలు ఇరగొడతారు ఇక్కడ. అక్కడ అట్లా ఏముండదు. నువ్వు రోడ్ మీద కూర్చొని బీర్ తాగు నిన్ను క్వెషన్ చేయడు. ఇక్కడ
మనకి స్పెషల్లీ వైన్ షాప్స్ అనేది ఉంటుంది, కాన్సెప్ట్ ఉంది అక్కడ. అట్లా కదా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ షాప్ అన్నా చూడు, ఏ ప్రొవిజన్ ఏ షాప్ ప్రొఫెషనల్ షాప్లో నీకు దొరుకుతుంది మందు తాగడానికి. నిన్ను క్వశ్చన్ చెయ్యడు. నువ్వు ఎన్ని సిగరెట్లన్నా తాగు, ఏ రెస్టారెంట్ కన్నా పోయి సిగరెట్ తాగు, నేను క్వశ్చన్ చెయ్యడు. అలా ఉంటుంది పరిస్థితి అక్కడ. ఓకే. ఫ్రీడమ్ అని చెప్పి మనం అనుకుంటాం. బట్ చైనా మనకంటే 40-50 ఇయర్స్ ముందుందా అని నేను ఇంటర్వ్యూ ముందు అడిగితే అంతకంటే ఇంకా ఎవో ఉంది అన్నారు మీరు. అవును మేడం. 40-50 ఇయర్స్ డెవలప్మెంట్లో మనకంటే ముందుంది అనగానే మనకంటే ఒక 1 ఇయర్ తర్వాత వచ్చి ఉంటుంది వాళ్ళకి స్వాతంత్రం. yes. మనల్ని ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పాలించారో వాళ్ళు కూడా జపనీస్ వాళ్ళు పాలించారని చెప్పి. అవును. మరి మనము వాళ్ళు ఎట్ ఏ టైం 1 ఇయర్ గ్యాప్, మనమే ఇంకా ముందున్నాం కదా, మరి వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్ గా అలా డెవలప్ అయిపోయారు, మనం ఇంకా ఎందుకు డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయాము? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్లీ ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేడం, మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఏంటంటే లైసెన్స్ రాజా అని ఒక కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు పర్టికులర్ పార్టీ గురించి నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తా. వాళ్ళు మనకన్నా అంటే మన అదృష్టం ఏంటంటే మన దేశం అన్నపూర్ణ దేశం అనమాట. ఫుడ్ గురించి మనకి ఎప్పుడు క్రైసిస్ రాలేదు ఇక్కడ, కాబట్టి మనకి అయితే ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఫుడ్ క్రైసిస్ చాలా ఉంటాయి. వాళ్ళ క్లైమేట్ చాలా దారుణంగా పడిపోతూ ఉంటాయి. మైనస్ టెంపరేచర్లో వెళ్ళిపోవడం వల్ల, ఐస్ ఫామ్ అవడం వల్ల వాళ్ళకి ఫార్మింగ్ అనేది జరగకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే పురుగులు, కప్పలు అవన్నీ ఏది దొరుకుతుందో తినేస్తూ ఉంటారు. అది చాలా మంది అనుకుంటారు చైనా వాళ్ళు అన్ని తినేస్తారు అని చెప్పేసి. అది కరెక్టే, తింటారు. తిని అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏం దొరకక. బిగినింగ్ లో ఫుడ్ అలా ఉండేది. వాళ్ళకి దొరకక తిని అట్లా అలవాటు చేస్తున్నారు వాళ్ళు అట్లా. కానీ మనకు అట్లా ఆ దురదృష్టం లేదు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ బేసిక్గా తెలుసు. మన దగ్గర ఏంటంటే ఫిష్ ఫ్రీగా ఇవ్వడం మనకు కాన్సెప్ట్. అంటే పుకట్ బిచ్చం అని నేను ఒక బేసిక్ వర్డింగ్ నేను యూజ్ చేస్తాను. పుకట్ బిచ్చం కాన్సెప్ట్ అనేసి అంటే ఫ్రీ స్కీమ్స్. నీకు నేను పెన్షన్ ఇస్తాను, రైస్ ఇస్తాను, రైతు బంధు ఇస్తాను, ఆ బంధు ఇస్తాను, ఈ బంధు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు 5% విక్టమ్ కార్డ్ అని ఒకటి ప్లే చేసి 5% బిలో పావర్టీ ఉన్న జనాలను చూపిస్తూ వీళ్ళు కుప్పలు తెప్పలుగా డబ్బులు దొబ్బుతూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎవరు పాయింట్అవుట్ చేసి మాట్లాడలేరు దాని గురించి. చైనాలో అట్లాంటి కాన్సెప్ట్ ఉండదు మేడం. ఫ్రీ అనేది ఒకటి నీకు ఎక్కడ ఫ్రీగా ఏది దొరకదు, ఏదన్నా ఫ్రీగా దొరకదు. వాళ్ళు ఏంటంటే ఫిష్ ఎట్లా పట్టాలో నేర్పిస్తారు. నీకు ఫిష్ పట్టడానికి నీకు గాలం కావాలా, నీకు అది నేను కొనిస్తా. నీకు ఫిష్ పట్టడానికి నీకు టాలెంట్ కావాలా, స్కిల్స్ కావాలా, నీకు నేర్పిస్తా. నువ్వు పట్టుకొని బతుకు. నువ్వు 10 పట్టుకుంటావా, దాంట్లో నుంచి ట్యాక్స్ ఒకటి మాకు 2 పే చేయి. అలా ఆ స్కిల్స్ అట్లా డెవలప్ చేస్తారు వాళ్ళని. అంటే అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలా చేసుకుంటా. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే, అరే బాబు నువ్వు కష్టపడకరా, నేను ఉన్నా కదా, నువ్వు టెన్షన్ పడకు, నేను 10 మందిని కొట్టానా, నీకు ఫిష్లు తీసుకొచ్చి నీకు పెడతాను ఫ్రీగా. ఫిష్లు ఇవ్వడం అలవాటు చేస్తారు. మన జనాలకు కూడా అదే అలవాటు అయింది, ఫ్రీ రేషన్. మన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించట్లేదు మేడం. ఏమనంటే ఫ్రీగా ఫిష్లు ఇస్తున్నాం జనాలకి, కష్టపడడం అలవాటు చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను 5% విక్టమ్ కార్డ్ అని నేను చెప్పాను చూడండి. 5% విక్టమ్ కార్డ్ అంటే రియల్గా జెన్యున్గా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇట్స్ రియల్లీ నీడెడ్ కాబట్టి. కానీ ఆ 5% విక్టమ్ కార్డ్ వాళ్ళని చూపించి రిమైనింగ్ 95% వాళ్ళు ఉంటారు చూడండి, ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. రీసెంట్గా ఒక పొలిటీషియన్ చెప్పాడు, అదే ఆయనే చెప్పాడు డైరెక్ట్గా, నాకు 45 కోట్ల నాకు రైతు బంధు వస్తుంది అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అంత ల్యాండ్ ఉంది నాకు, అంత రైతు బంధు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు చూడండి. అది మన గవర్నమెంట్ సిగ్గు చేయటం అంటారు దాన్ని. నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్సులు డబ్బులు కలెక్ట్ చేసేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి నువ్వు కలెక్ట్ చేస్తున్నావు ట్యాక్సులు. అంతేగాని జనాలకి పుక్కట్ల బిచ్చం వేసేసి నీకు ఇది ఇస్తాను, నీకు ఫ్రీగా అది ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూడు, దానికి సిగ్గుశరం ఉండాలి ఫస్ట్. మనం ఇలా ఇవ్వడమే మనకు మైనస్ అయింది, వాళ్ళు అలా ఇవ్వరు కాబట్టి నేను ప్లస్ అవుతుంది. ఎందుకంటే జనాలకి కష్టపడి బతకాలి, అలవాటు చేసుకోవాలి, అది వాళ్ళకి క్లిక్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర మనం ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకున్నాం అనుకోండి, అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది ఫండింగ్ ఇచ్చి. గవర్నమెంట్ స్కూల్స్ ఫండింగ్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేస్తుంది. చైనాలో అట్లా ఫ్రీగా ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ అవన్నీ డిఫరెంట్ పార్ట్. దీని గురించి మేము తర్వాత చెప్తాను. అది ఫ్రీయే మొత్తం, పర్ఫెక్ట్లీ ఫ్రీ. అది ఎడ్యుకేషన్, దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటంటే బేసిక్గా ఒక పేషెంట్ పోతాడు, ఆయన ఫీలింగ్ ఏముంటుంది ఒక పేషెంట్ది, అరే నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను కాబట్టి ఇదేదో వాళ్ళు మన జాలి పడి నాకు చేస్తున్నారు అని ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. వాడు ఎలా డాక్టర్ ఎలా ఫీల్ అవుతారంటే, అరే వీరికి ఫ్రీగా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి మన ఇష్టం, మన యాటిట్యూడ్, మన మూడ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేద్దామని ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ చైనాలో అట్లా ఉండదు అనమాట. చైనాలో ఏంటంటే నువ్వు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, ఫ్రీగా వాడు ట్రీట్మెంట్ నీకు చేయడు. సొసైటీ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటిది.
నెలకి 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళు కడుతూ ఉంటారు లైఫ్ టైం, నెలకి కడుతూ వాళ్ళ ఫండింగ్ అనేది అకామిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను వీడియో చేశాను, మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. మన కార్పొరేట్ హాస్పిటల్ మనం కంపేర్ చేయలేము అనమాట. ఆ రేంజ్లో ఉంటాయి హాస్పిటల్స్ వాళ్ళు ఏంటంటే పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ కూడా డిమాండ్ చేయొచ్చు, అరే భయ్ నేను ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, సొసైటీ ఇన్సూరెన్స్, నువ్వు ట్రీట్మెంట్ నాకు చేయాలి పర్ఫెక్ట్గా, నువ్వు ఇగ్నోర్ చేస్తావా, నేను నెగ్లెక్ట్ చేస్తానా? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి మీకు తెలిసిందే. దాంట్లోకి నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అయితే వెళ్తారంటే ఆల్మోస్ట్ చచ్చే బయటకు వస్తారు వాళ్ళు. నేను చూసాను ప్రాక్టికల్గా గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ, అమ్మో ఆ పరిస్థితి, ఆ లొకాలిటీ మనం అసలు కంపేర్ చేయలేము మేడం. ఫండింగ్ డబ్బుల గవర్నమెంట్ ఇస్తుందంటే ఇస్తుంది, అన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కానీ ఆ కండిషన్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది ఎవరు ఎక్కడెక్కడ ఎంతెంత మింగుతున్నారు. బట్ అక్కడ మీరు అన్నట్టు అన్ని పెట్టుకోవడానికి వాళ్ళే సదుపాయం కల్పిస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే నేను ఇస్తాను నీకు ఫండ్స్, నువ్వు బిజినెస్ పెట్టుకో, నువ్వు సపోర్ట్ చేసుకో, నాకు ట్యాక్స్ కట్టు అని చెప్పేసి ప్రతిదానికి అలానే జరుగుతుంది కదా అక్కడ. ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు బిజినెస్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మన దగ్గర అలా ఉండదు కదా. ఇప్పుడు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్స్టర్ ఉన్నాడు, బీటెక్ మన దగ్గర పాస్ అయ్యాడు, వాడు వెళ్ళేసి ఏదైనా బ్యాంకర్ అప్రోచ్ అయ్యాడు అనుకోండి, నాకు లోన్ కావాలండి, నాకు ఈ ఐడియా ఉంది, నేను బిజినెస్ చేస్తాను అంటే మన దగ్గర చేస్తారా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. తాకట్టుకి లోన్ పెట్టాలంటే మనకు కావాలి, కొలాటరల్ చేయాలి, మీ ఇల్లు పేపర్లు పెట్టండి, మీ అమ్మి నగలు తీసుకురండి, అప్పుడు ఇస్తాను నీకు లోన్ అని చెప్పేసి అంటారు. అక్కడ పీపుల్స్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, నువ్వు ఎడ్యుకేషన్ నీది కంప్లీట్ అయింది, నాకు లోన్ కావాలి, ఈ బిజినెస్ కాన్సెప్ట్ నాది, నీది పెట్టుకుంటాను ఫ్యాక్టరీ అని చెప్పేసి అంటే వాడు అక్కడికి అప్రోచ్ అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ క్రెడిట్ హిస్టరీ చూడడం కానీ వీడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చూసి వీడికి లోన్ అప్రూవ్ చేస్తారు. వాడికి ఏమేమి కావాలో అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఫ్యాక్టరీ రన్ చేసుకోవాలి, నీ క్రెడిటబిలిటీ అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నువ్వు తయారు చేసావు, నీకు అమ్మే కెపాసిటీ ఉంది, నువ్వు పోయి ఎక్కడో మార్కెటింగ్ చేసి అమ్ముకునే కెపాసిటీ అవసరం లేదు అక్కడ. చైనాలో అంటే ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ వచ్చి నీ దగ్గర వచ్చి పర్చేస్ చేసుకుంటారు కాబట్టి నీకు అంత ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్లో క్వాలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్ ఉంది. చైనాలో అంత లేదు మేడం, ఇంగ్లీష్ మాట్లాడలేరు వాళ్ళు, పొట్టకోస్తే అక్కడ ముక్క ఇంగ్లీష్ రాదు. వాళ్ళ దగ్గర డీల్ చేయడానికి ఎవరెవరు వస్తారు, అంత యూఎస్ క్లయింట్స్, లండన్ క్లయింట్స్, నెదర్లాండ్ క్లయింట్స్, ఆ క్లయింట్స్ వచ్చి వీళ్ళతో మాట్లాడుకుంటారు, వీళ్ళతో బతలాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే దగ్గర నుంచి తీసుకోవడానికి ఆపర్చునిటీ లేదు కదా. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఇష్టపడరు. స్కూల్స్లో కూడా నేర్పించరు, వాళ్ళకి అవసరం లేదంటారు మేడం. వాళ్ళ దగ్గరికి అందరు రావాలి, అంతే. ఆ కాన్సెప్టే వాళ్ళది. ఇంగ్లీష్ నేర్చుకుని మేము అందరినీ వెల్కమ్ చేసి వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడతాం అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ అవసరం ఉంది మేడం, మనం వెళ్ళి మనం కొనుక్కుంటాం కదా. వాళ్ళకి ఇప్పుడు నువ్వు కొనుక్కోకపోతే నీలాంటి 10 మంది వస్తారు మా దగ్గర కొనడానికి అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు.